ఆదిలాబాద్ గడ్డ ముమ్మాటికి కాంగ్రెస్ అడ్డాయేనని మరోసారి రుజువైంది. పంచాయతీ ఎన్నికల్లో 3 రంగుల జెండా సగౌరవంగా రెపరెపలాడింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంపై తన పట్టును కొనసాగించారు. ఈ మేరకు మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ విజయ డంకా మోగించింది. బీజేపీ బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. సీఎం రేవంత్ ప్రజాపాలన, కంది శ్రీనివాసరెడ్డి పగడ్బందీ ప్లానింగ్ తో అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీపై కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజా పాలనకు పట్టం కట్టిన ఆదిలాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికీ చూస్తే రాజకీయ సమీకరణలే మారిపోయాయి. ఒకనాడు త్రిముఖ పోటీ ఉన్న ఆదిలాబాద్లో ఇప్పుడు ముఖ చిత్రం తారుమారైంది. ఇక్కడ కాంగ్రెస్ తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. ముఖ్యంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో హస్తం పార్టీ 1000 ఏనుగుల బలాన్ని సమీకరించుకుని దూసుకెళ్తుంది. ఇంతకు ముందెన్నడూ లేని జోష్ హస్తం పార్టీలో కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ రేసు గుర్రంలా పరుగులు తీస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి. 156 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ 79 స్థానాల్లో విజయడంకా మోగించింది. హస్తం పార్టీకి 51 స్థానాలు రాగా స్వతంత్రులతో కలిసి ఈ స్థాయిలో ఫలితాలు సాధించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఏకంగా 70 స్థానాలకు మించి హస్తం పార్టీ గెలిచిందంటే ఈ రికార్డు విజయమే. ఇది ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పే. 3 రంగుల జెండాను ప్రజలంత బలంగా విశ్వసిస్తున్నారో చెప్పడానికి ఈ పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయమే నిదర్శనమని చెప్పవచ్చు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వ పటిమ సర్పంచ్ ఎన్నికలతో మరోసారి రుజువైంది. ఎన్నికలకు ముందు నుంచి ఆయన గ్రామాన పర్యటించడం, అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేయడం, నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇవ్వడం, రేవంత్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం ఇవన్నీ కలిసొచ్చాయి. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలను ఏమాత్రం లైట్ తీసుకోకుండా కంది శ్రీనివాసరెడ్డి ఊరూరా క్యాంపెయిన్ చేశారు. ఓ ప్రణాళిక ప్రకారం అభ్యర్థులను గైడ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తేనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమన్న వాస్తవం ప్రజల్లోకి వెళ్లేలా చూశారు. రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం గురించి గడప గడపకు వివరించారు. ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, పెన్షన్లు, రైతు భరోసా, ఇందిరమ్మ చీరలు, ఇలా ప్రతి కార్యక్రమం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. అంతేకాదు, రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పటికప్పుడు ఎన్నికలను మానిటరింగ్ చేశారు. అభ్యర్థుల నామినేషన్లు, ప్రచారం, ఇలా ప్రతి విషయంలో అభ్యర్థులకు ఆయన చేదోడు వాతుడుగా నిలిచారు. నాయకుడంటే ఎలా ముందుండి నడిపించాలో చేసి చూపించారు. ఆ కష్టమంతా ఫలితాల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. జనమంతా అభివృద్ధినే కోరుకుంటున్నారని, అభివృద్ధి చేసే సత్తా ఉన్న కాంగ్రెస్ వైపే నిలుస్తున్నారని స్పష్టమైంది. ఫలితాలపై కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి మరింత వేగవంతమయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇక వాస్తవానికి ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానం. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా ఇక్కడ బీజేపీనే గెలిచింది. అయినప్పటికీ ఇక్కడ ఆ పార్టీకి సానుకూల ఫలితాలు మాత్రం రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని అంచనా వేసినప్పటికీ ఫలితాలకు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. 3 రంగుల జెండా ఒక్కసారిగా దూసుకెళ్లింది.
కాంగ్రెస్ నెంబర్ 1 గా సత్తా చాటితే కమలం పార్టీకి 2వ స్థానమే దక్కింది. ఆ పార్టీ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎల్పీ ఉపనేత పాయాల శంకర్ ఎన్ని ప్లానులు, స్కెచ్లు వర్కౌట్ చేసినా క్షేత్రస్థాయిలో కమలం పార్టీ గ్రాఫ్ మాత్రం మరింత తగ్గింది. కాంగ్రెస్ తో పోల్చి చూస్తే బీజేపీ చాలా వెనకబడిపోయింది. కమలం పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే ఉన్నా జనం ఆ పార్టీ వైపు ముక్కు చూపలేదు. కాంగ్రెస్కే చేకొట్టారు. కాంగ్రెస్ జెండల్ల తండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా నా తండ్రి శ్రీనివాస రెడ్డన్నా. ఇక పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా సత్తా చాటలేకపోయింది. బీజేపీ కంటే కూడా వెనుకబడి 3వ స్థానానికి కారు పార్టీ పరిమితమైంది. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగురామన్న ఎంత వ్యూహం రచించినా జనంలో ఏమాత్రం స్పందన రాలేదు. కేవలం 30 స్థానాలకే కారు పరిమితమైంది. మరోసారి గులాబీ పార్టీకి 3rd ప్లేస్ దక్కింది. ప్రభుత్వంపై ఎంత బురద జరినా బీఆర్ఎస్ కు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. బోటాబోటీ స్థానాలకే గులాబీ పార్టీ పరిమితమైంది. కాంగ్రెస్ జెండల్ల తండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా నా తండ్రి శ్రీనివాస రెడ్డన్నా. ఆదిలాబాద్లో పంచాయతీ ఎన్నికలతో మరోసారి కాంగ్రెస్ బలం ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని జనం కోరుకుంటున్నారని తేటతెల్లమైంది. కంది శ్రీనివాసరెడ్డి విజన్, ప్లానింగ్ ఉన్న నాయకుడని ఈ పంచాయతీ ఎన్నికలతో మరోసారి రుజువైంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ ఎలక్షన్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. అందుకే కందిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది కదా ఓ నాయకుడికి కావాల్సింది అంటూ కాంగ్రెస్ క్యాడర్ ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, ఇవే ఫలితాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లోనూ రాబోతున్నాయని కూడా ఇప్పుడు తేలిపోయింది. సర్పంచ్ ఎన్నికలు ఇచ్చిన జోష్తో కాంగ్రెస్ క్యాడర్ ఇప్పుడు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పార్టీ సింబల్స్ తో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరింత బలం, సత్తా చాటుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ జెండల్ల తండు